సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామం నుండి నియోజకవర్గ జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలేరమ్మ గల జెండాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన మధ్య ఏమైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే వాటిని పక్కన పెట్టి అందరం కలిసి ముందుకు వెళ్దామని, అందరి ప్రోత్సాహ బలంతో పార్టీ ముందుకు వెళ్తుంది. మన పార్టీ ఈ స్థాయిలో బలోపేతం అవుతుంది అంటే అందరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి బలోపేతం అయ్యి మనమందరం ఈ రోజున రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటున్నాం. కలిసికట్టుగా ముందుకు నడిస్తే మనం ఏదైనా సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం వారు పిఠాపురం బయలుదేరారు. అందరికీ నమస్కారం. రేపు మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చిత్రాడ గ్రామంలో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆవిర్భావ దినోత్సవం సత్తెనపల్లి నియోజకవర్గంలో గల ధూళిపాల మండల కార్యాలయంలో సత్తెనపల్లి మండల కార్యాలయం జెండా ఎగరేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సత్తెనపల్లి టౌన్ లోకి వచ్చి మున్సిపల్ ఆఫీస్ అలానే ఇప్పుడు పోలేరమ్మ తల్లి జెండాను కూడా ఎగరేసే కార్యక్రమంలో ఉన్నాము. అలానే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలకు వచ్చి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆయన కష్టపడి జనం కోసం జనసేనలోకి జనాన్ని తీసుకెళ్ళి ఆయన కష్టపడి ఈరోజు అధికారంలోకి తీసుకురావడానికి ఏదైతే పొత్తు కుదిరిందో ఆ పొత్తులో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారు ప్రధాన పాత్ర పోషించి బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు కుదిర్చి ఈ కూటమి అధికారంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకు చేస్తా ఉన్నాం. ఈ రేపు జరగబోయే సభకి మేమందరం కూడా వందలాదిగా వేలాదిగా తరలివెళ్ళి ఆయన నిర్వహించే సభకు సంఘీభావం తెలియజేయడం కోసం సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామానికి బయలుదేరాం. జై జనసేన, నాయకత్వం.